శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 20 చాప్టర్లో 27 శ్లోకాల నుంచి హనుమత్ అవతారం ఆ పరమేశ్వరుడే అని చెప్తూ, ఎలా అయితే హనుమద్ అవతారంలో సీత అన్వేషణ కోసం ఎంతో మంది వానరులు అటు ఇటు వెళ్ళగా హనుమంతుడు తన వాళ్లతో కలిసి లంక వైపుగా వెళ్ళటం, అక్కడ మళ్ళీ సీత అక్కడ ఉందన్న జాడ తెలుసుకుని ఆ సముద్రాన్ని అవలీలగా దాటి ఆ లంకలోకి వెళ్ళి సీతమ్మని అన్వేషించి రాముడు ప్రసాదించిన ఆ ఉంగరాన్ని సీతమ్మకి చూపించి సీతమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుని చాలా ఆనందంగా రాముడి దగ్గరికి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు హనుమంతుడు. అవిలంబేన సుజహు హనుమాన్ కపిసత్తమః రామోపకంఠమాగత్య దదో సీతా శిరోమణి. చాలా వేగంగా పయనించగలిగిన హనుమంతుడు ఆ కపుల్లో అంటే ఆ వానరుల్లో శ్రేష్ఠుడు హనుమంతుడు చాలా త్వరగా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళటం, సీతాదేవి ఆయనకి ఏదైతే చూడమని ఇచ్చిందో అది రాముడికి సమర్పించుకుంటాడు. తతస్తథాజ్ఞాయ వీరః సింధో సేతుమబంధయత్ వానరేహ సా సమానీయ బహూన్ గిరివరాన్వలి. వీళ్ళందరూ మళ్ళీ సీత జాడ తెలిసిపోయింది కాబట్టి అక్కడ యుద్ధానికి బయలుదేరదామని వానరులందరినీ పోగేసుకుని అక్కడి నుంచి కోటాను కోట్ల వానరులతో అక్కడికి వెళతారు. ఆ సముద్ర తీరానికి ఎక్కడైతే హనుమంతుడు లంఘించాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంతమంది అక్కడి నుంచి అవతల తీరానికి వెళ్ళాలి. అందుకే అక్కడ సేతువుని నిర్మించడానికి పూనుకుంటారు. ఆ రాముడొక్క ఆజ్ఞతో వానరులందరూ కూడా బలవంతులు చాలా చాలా పెద్ద పెద్ద చెట్లని విశాలమైన పర్వతాలన్నిటినీ తీసుకొచ్చి అక్కడ సేతులాగా నిర్మించడానికి ఆ సముద్రంలో వేస్తారు. గత్వా తత్ర తతో రామస్తర్తకామో యథా తతః శివలింగం సమానర్చ ప్రతిష్టాప్య జయేప్సయ. అక్కడికి తీరానికి వెళ్ళటానికి శ్రీరామచంద్రుడు విజయప్రాప్తి కావాలని ఆ కోరికతో శివలింగాన్ని యథావిధిగా ప్రతిష్ఠించి దాన్ని చక్కగా ఉపాసిస్తాడు, పూజించుకుంటాడు. తద్వారస్య జయం ప్రాప్య వరోధధిం తతః లంకామావృత్య కపీభిః రణం చక్రే స రాక్షసేః. పూజించుకున్న తర్వాత పరమేశ్వరుని విజయప్రాప్తి కోసము ఆ వరదానంగా లభించిన తర్వాత ఆ సముద్రం మీద ఏదైతే వీళ్ళు సేతువుని నిర్మాణించారో వానరులందరూ కలిసి ఆ లంక వైపుగా వెళ్ళిపోతారు రాక్షసులతో యుద్ధం చెయ్యటానికి. జగానాతాసురాన్ వీరో రామసైన్యం రరక్షసః శక్తిక్షతం లక్ష్మణం చ సంజీవిన్యా అజీవయత్. వీరుడైన హనుమంతుడు రాక్షసుల్ని వధిస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడు సేనని రక్షించుకుంటూ శక్తితో ఆయన కూడా ఇలా యుద్ధం చేస్తూ ఉంటే చాలా రకాలుగా యుద్ధం చేస్తూ ఉంటారు. బలవంతులైన రాక్షసులు వానరులు అంతా కూడా పోటాపోటీగా చేసుకున్నప్పుడు కొంతమంది రాక్షసులు వధింపబడ్డాడు, కొంతమంది వానరులు వధింపబడ్డారు, చాలామందికి తీవ్రంగా గాయాలు ఇవన్నీ అవుతాయి. అలాగే ఈ యుద్ధం చేసే క్రమంలో ఈ రాముడు ఎప్పుడైతే సేన రక్షించే ఇందులో ఉన్నాడో అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు చాలా తీవ్రంగా గాయానికి లోడయ్యి అక్కడ మళ్ళీ స్పృహ తప్పి కోల్పోతాడు. అప్పుడు ఆ లక్ష్మణ్ణి రక్షించటానికి అంతలాగా గాయపడిన ఆయన్ని సంజీవిని అన్నదాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ జీవింపచేస్తాడు ఆ హనుమంతుడు. సర్వతా సుఖీనం చక్రే సరామం లక్ష్మణం హి సహ సర్వసైన్యం రరక్షాసో మహాదేవాత్మజ ప్రభు. ఈ ప్రకారంగా మహాదేవుడు ఇలా అంటే ఇక్కడ మనకి ఎక్కడ చెప్పినా సరే ఇప్పుడు రామావతారంలో ఉన్నది ఆ విష్ణువు అంటారు. విష్ణువుకి శివుడికి భేదం లేదు. తానే అనేకమవుతున్న ఆ పరమాత్మ మళ్ళీ తన అంశాలుగానే ఈయన లోక హితార్థమై దేవతల యొక్క కోరిక మేరకు అవతారం తీసుకుని మళ్ళీ దాన్ని సార్థకం చేయడానికి కూడా ఆయా శక్తులతో వానరుల రూపంలో ఇట్లా కొంతమందిగా మళ్ళీ వాళ్ళే ఉద్భవించారు. అలాగే ఆ పరమేశ్వరుడు తనంసగా హనుమంతుడిలో వచ్చాడు ఆ మహాదేవుడికి. అలాగే హనుమంతుడు లక్ష్మణుడు సహితంగా శ్రీరాముడు ఎన్నో రకాలుగా వాళ్ళిద్దరినీ కూడా సంపూర్ణ సేనని కూడా రక్షించుకునేలాగా చేశాడు. ఆ సంజీవిని తీసుకురావడం ద్వారా ఏమైందంటే లక్ష్మణుడు ఒక్కడే కాకుండా అక్కడ ఉన్న ఆయుధాల ద్వారా ఎంతో గాయాలకు లోబడిన వీళ్ళందరినీ కూడా అక్కడున్న మౌలికలతో వీళ్ళందరికీ కూడా సుఖాన్ని అందించేలాగా మళ్ళీ వాళ్ళని పునర్జీవితులను చేసేలాగా సేనని రక్షించుకుంటారు. రావణం పరివారాఢ్యం నాశాయ మాస విశ్రమః సుఖీ చకార దేవాంస మహాబల గ్రహణవి.
మహాబలవంతుడు. ఇలా ఆ కపివరుడు శ్రీరాముడి పరివార సహితంగా అక్కడ ఈ వానరులతో వచ్చాడు. అలాగే ఆ కపివరుల సహాయంతోనే పరివార సహితంగా రావణాసుడు వినాశనం, అంటే రావణాసుడిని నమ్ముకుని రావణాసుడితో యుద్ధానికి ఎవరైతే వచ్చారో తన బంధువర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా నశించిపోయారు. అప్పుడు దేవతలకి సుఖాలు లభించాయి. ఎందుకంటే రావణాసుడు వరప్రభావంతో ముల్లోకాల్ని బాధిస్తూ ఉన్నాడు. ఈ రావణాసుడు వధింపబడిన తర్వాత వాళ్ళకి సుఖాలు వచ్చాయి. ఎందుకంటే బాధల నుంచి విముక్తి కలిగింది. మహిరావణ సంఖ్యం సాహత్వా రామం సలక్ష్మణం తతస్తతా నాధానయామాస స్వాస్థానం పరిపాల్య చ. ఇక్కడ రావణుని వధించిన తర్వాత అక్కడ మళ్ళీ లక్ష్మణుడు సమేతంగా రాముడు అక్కడ మళ్ళీ రాక్షసుణ్ణి అందరినీ వధించేసిన తర్వాత విభీషుణ్ణి ఆ రావణాసుడికి బదులుగా అక్కడ రాజుగా చేసి అవన్నీ చేసిన తర్వాత లక్ష్మణ సహితంగా రాముడు మళ్ళీ తన స్థానానికి మళ్ళీ వచ్చేసాడు. అంటే ఇక్కడ తను అయోధ్యకి పైన మొదలు పెడతాడు. రామ కార్య చకారాశు సర్వతా కపి పుంగవ అసురాన్మయామాస నానాలీలం చకారచ. ఈ ప్రకారంగా కపిపుంగవుల్లో ఎన్నో రకాలుగా శ్రీరాముడికి కార్యం శీఘ్రంగా సంపన్నం చేయటము, అసురుల్ని వధించటము, ఇట్లా ఎన్నో రకాలుగా లీలలు చేశాడు ఆ పరమేశ్వరుడు. ఇక్కడ శ్రీరామ కార్యం కాదు ఇది. ఎందుకంటే పరమాత్మకు ఒక కార్యంతో కానీ ఒక దాంతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఎప్పుడూ పరిపూర్ణంగా ఉన్నవాడు ఒకటి లోటు ఉన్నది లేదు, ఒకటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ పరిపూర్ణంగా ఉన్నవాడు సృష్టి యొక్క కార్యానికి మళ్ళీ జనులొక్క హితార్థమై తానే అవతారాలు తీసుకుంటూ లీలలు చేస్తున్నాడు. అక్కడే తన రూపమే శ్రీరాముడు, తానే మళ్ళీ ఇక్కడ హనుమత్ రూపంలో తానే అన్నిగా ఉండి అక్కడ వధించాలి అని ఒక నిర్ణయాన్ని పరమాత్మ తీసుకున్నాక ఏదో ఒక రూపంలో అక్కడ మళ్ళీ వచ్చి దాన్ని తొలగిచ్చేస్తాడు శాశ్వతంగా. అందుకే ఇట్లా ఎన్నో రకాలుగా లీలలు ఇప్పుడు చెయ్యటానికి ఈ రూపంలో ఉన్నాడు, ఇదే చేశాడంటానికి వీల్లేదు. అక్కడ సమయానికి ఆసన్నమయ్యేలాగా మళ్ళీ అక్కడ సందర్భం ఏర్పడేలాగా మళ్ళీ అక్కడ చుట్టుపక్కల అన్ని అనుకూలంగా ఉండేలాగా అన్నీ చేసేది ఆ పరమాత్మే. అందుకే నానా ప్రకార లీలలు చేశాడు. స్థాపయామాస భూలోకే రామభక్తిం కపీశ్వరః స్వయం భక్తవరో భూత్వా సీతారామ సుఖం ప్రదః. సీతారాములకి సుఖాలు ఇచ్చే వానర రాజ్యంగా స్వయంగా శ్రేష్టమైన భక్తుడు రూపంలో తానే ఉన్నాడు. భూలోకంలో రామభక్తిని స్థాపింపచేశాడు ఆ పరమేశ్వరుడు. రామభక్తిని స్థాపింప చేయటం అంటే భక్తుడు రూపంలో ఉండి ఏ భక్తితో ఎలా అయితే హనుమత్ స్వరూపంలో ఉండి రాముడిని తన హృదయంలో నిలుపుకుని ఎలా అయితే ఉన్నాడో, అంటే నిస్వార్థంగా భక్తి ఎలా ఉండాలి అన్నది స్థాపింప చేశాడు, ఆ మార్గాన్ని చూపించాడు. అంటే శ్రేష్ఠ భక్తుడిగా ఉండి ఆ శ్రేష్ఠ భక్తి ఎలా ఉండాలి, నిస్వార్థంగా ఉండటం, కల్లా కపటం లేకుండా ఉండటము, త్రికరణ శుద్ధిగా శరణాగతి అంటే ఎలా ఉండాలి, ఒక కార్యాన్ని మనకు అప్పచెప్తే మనం ఎలా చెయ్యాలి, అలాగే ఇక్కడ భక్తిలో ఎలా ఉండాలి, ఆ సుగుణాలు ఏంటి అవన్నీ కూడా స్థాపింప చేశాడు. లక్ష్మణ ప్రాణదాత చ సర్వదేవ మదాపహ రుద్రావతారో భగవాన్ భక్తోద్ధారకరః సమై. అలాగే లక్ష్మణుడు ప్రాణాలను రక్షించడం, సకల దేవతలకి గర్వాన్ని తొలగించటం, రుద్ర అవతారము భగవత్ స్వరూపము భక్తుల్ని ఉద్ధరించటానికి. అంటే ఇక్కడ శ్రేష్టమైన భక్తి రూపంలో ఉన్నది తానే, అలాగే అక్కడ ఆ రామ రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మయే. లీలలు చేస్తున్నవాడు అంటే అలాగా అక్కడ అసురుల యొక్క గర్వాన్ని తొలగించటము, సురులకి మళ్ళీ రక్షణగా ఉండటం, ఒక భక్తి మార్గాన్ని స్థాపింపచేయటము, భక్తాగ్రగుడుగా అంటే భక్తుల్లో కూడా అగ్రడుగా అంటే ప్రథమ స్థానంలో ఉంటూ అలా ఎలా అయితే హనుమంతుడు సీతారాముల సుఖాన్ని చేకూర్చేలాగా నిత్యము నిరంతరము ఎలా అయితే సేవించుకున్నాడో త్రికరణ శుద్ధిగా, ఈ రుద్రావతారం అంటే పరమాత్మ యొక్క అవతారమే ఐశ్వర్యశాలి అయిన హనుమత్ రూపము. ప్రాణదాతగా భక్తిలో సకల దేవతల గర్వాన్ని కూడా అణిచివేసి అంటే భక్తుడిగా ఎలా సేవించుకోవాలి పరమాత్మని, ఆ భక్తుల్ని ఉద్ధరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న పరమాత్మ మనలో లేని అనన్య భక్తి కారణంగానే కొన్ని కొన్ని మనకి లభించటలేదు. అనన్యమైన భక్తి నీకుంటే ప్రతిదీ సులభమే. అది భక్తిని
స్థాపింపచేయడానికి, భగవత్ స్వరూపంగా భక్తుల్ని ఉద్ధరించడానికి ఉన్నాడు పరమాత్మ. మార్గాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, సందర్భాన్ని ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. కాకపోతే మాయామోహాలకి లోబడిన కారణంగా మనం దాని సాన్నిధ్యాన్ని దగ్గరే ఉంచుకుని కూడా దాన్ని మనము ఆస్వాదించలేకపోతున్నాము. హనుమాన్ సమహావీరు రామకార్యకర సదా రామదూత విధులోకే దైత్యజ్ఞో భక్తవత్సల. ఈ హనుమంతుడన్న మహావీరుడు సదా రామకార్య సిద్ధి చేస్తాడు. ఇక్కడ రామకార్య అంటే రాముడికి ఒక కార్యం ఉందా? లేదు. కాకపోతే ధర్మం రక్షింపబడటానికి సాధు సత్పురుషుల యొక్క సుఖాల కోసం దేన్నైనా చేయటానికి సిద్ధపడి ఉన్నవాడే పరమాత్మ. అందుకే ఎప్పుడెప్పుడైతే ఈ దుష్టత్వం పెరిగిపోతుందో, దురాచారాలతో సత్పురుషుల్ని బాధించే రకంగా ఎప్పుడైతే మానవాళి ఉంటుందో, అప్పుడప్పుడు ఆయా సందర్భంలో మళ్ళీ అవతార రూపంలో లీలలు చేస్తున్నాడు పరమాత్మ. అందుకే ఇక్కడ అటువంటి కార్యం సిద్ధింపచేసేవాడు, లోకంలో రామదూతడుగా, అంటే ఇక్కడ పరమాత్మ ఒక దూతగా ఉన్నది తానే, పరమాత్మ తానే విఖ్యాతి చెందిన ఆ హనుమత్ స్వరూపము. దైత్యుల సంహారంలో, అలాగే భక్త వాత్సల్యంలో భక్తుడిగా వాత్సల్యం, ఆ ప్రేమ ఎట్లా ఉంది పరమాత్మ మీద అన్నది. ఇతి తే కథితం తాత హనుమచ్చరితం వరం ధన్యం యశస్యామాయుష్యం సర్వకామ ఫలప్రదం. అందుకే ఈ ప్రకారంగా ఉంది. నేను ఏదైతే హనుమంతుడు యొక్క శ్రేష్ఠ చరిత్ర గురించి చెప్పానంటే ఆ శివ అవతారమే ఇది. ఈ శ్రేష్ఠ చరిత్ర ఎవరైతే చదువుతున్నారో, దీని ద్వారా ఏమవుతుంది, వింటున్నారో, ధనము, యశస్సు, ఆయువు, సంపూర్ణ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే వింటే వచ్చేస్తాయి అంటే కొన్ని కొన్ని వాటి సంపర్కం వల్ల, కొన్ని కొన్ని వాటిని వినగా 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 ఏమవుతుందంటే మనలో వికారాలు తొలగింపబేయబడతాయి. అందుకే ధనము లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, అంటే ప్రతిదానికి ఒక అర్థం చేకూరేలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు. డబ్బుని దాన్ని వినియోగించాల్సిన పద్ధతిలో వినియోగించినప్పుడు ఏమవుతుందంటే అది ఉండి వృధా. అలాగే యశస్సు ఉంది, ఆయువు ఉంది, అంటే నాకు పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి, దాన్ని నేను ఇంకొకరికి ఉపయోగపడేలాగా వినియోగించినప్పుడు దానివల్ల ఏం లాభం. అలాగే ఆయుష్ ఉంది, అంటే నాకు ఆయుష్ ఉంది అంటే కొన్నేళ్ళు బతుకుతాను. ఆ బతుకు అర్థం ఏముంది, ఇంకొకళ్ళు బాగుపడటానికి కానీ ఇంకొకరికి ఉపయోగపడకుండా నేను బ్రతికినప్పుడు, అంటే ఇవన్నీ సంపూర్ణంగా ఉంటాయి అంటే అర్థం ఏమిటి, పైగా సకల కోరికలు నెరవేరుతాయి అంటే కోరికే పరమాత్మ. ఏ జన్మ అయితే మళ్ళీ లభించకుండా పరమాత్మ పదానికి నేను సాయుధ్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని చేరేలాగా నిత్యము తప్పించిపోయే స్థితిలో ఉంటాను. అది నా కోరిక అయిపోతుంది. అందుకే ఇక్కడ సకల కోరికలను తీరుస్తుంది. కోరిక పరమాత్మ తప్పితే ఇంకా ఏదీ కాకుండా అయిపోయే స్థితిలో ఉంటారు. యా ఇదం శృణుయాద్భక్త్యా శ్రావయేత్వా సమాహితః సా భుక్తాత్వేహాఖిలాన్ కామాన్ అంతే మోక్షం లభేత్ పరం. అందుకే సావధానులుగా భక్తిపూర్వకంగా ఎవరు వింటే ఇవన్నీ వస్తాయన్నారు. ఎలా వింటున్నావు? భక్తిపూర్వకంగా విన్నానన్న పేరు చెవి ఇక్కడ పాడేసి మనసు ఎక్కడ ఉండి కళ్ళు దేన్నో చూస్తుండి దేన్నో చేస్తూ కాదక్కడ. ఏదన్నా చేయి పర్వాలేదు, మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, కానీ మనసంతా దీని మీద ఉండాలి. భక్తిపూర్వకంగా విన్నది మళ్ళీ మననం చేసి గుర్తు తెచ్చుకునేలాగా వినాలి. అందుకే వింటున్నారు, వేరే వాళ్ళకి వినిపిస్తున్నారు, వాళ్ళకి జీవించి ఉండగా ఈ లోకంలో సుఖాలు లభిస్తాయి, మళ్ళీ అంత్యకాలంలో మరణానంతరం కూడా మోక్షం లభిస్తుంది. ఏ మోక్షం అయితే మనకంతా సులభంగా లభించదు. అంటే శ్రేష్టమైన చరిత్రని వినటం, ఇంకొకరికి చెప్పటం భక్తిపూర్వకంగా ఎప్పుడైతే చేస్తావో ఆ మనస్సంతా రమిస్తూ ఉన్న కారణంగా ఇవన్నీ నీకు లభిస్తాయి. ఏ మోక్షం కోసం అయితే మనం తప్పించిపోతున్నామో అది లభిస్తుంది అన్నాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో 20 చాప్టర్ సంపూర్ణం.